హాయ్, దిస్ విజయ్. విజయ్ సినిమాటోగ్రఫీ నుంచి ఈరోజు ట్రైనింగ్ క్లాసెస్ ఉంది. మోడల్స్తో ట్రైనింగ్ క్లాసెస్ ఉంది. సో నాతో పాటు మీరు కూడా ఎలా జరుగుతుందో ఏంటో చూడండి. ఒక 2 days తర్వాత ఫామ్ హౌస్ తీసుకెళ్తాను. ఫామ్ హౌస్ కంటే ముందు ఎలా జరుగుతుంది, వీళ్ళు ఎలా చేయగలరు ఒకసారి చెక్ చేసుకోవడానికి, అండ్ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ ఈరోజు చెప్తాను. అంటే ఈరోజు కొద్దిగా క్లౌడీగా కూడా ఉంది. ఎల్సీలు ఎట్లా వాడాలి, రిఫ్లెక్టర్ ఇక్కడ ఎట్లా వాడాలి, క్లోజ్ షాట్స్ ఎట్లా తీసుకోవాలి, ఏ లెన్స్లు వాడాలి, అవన్నీ ఈరోజు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, నాతో కూడా వచ్చేసి కొడాక్ ఆటోమేటిక్గా 4Kలో వెళ్ళేసరికి చేంజ్ అయిపోతుంది. 60pకి వెళ్ళిపోతుంది. అది ఆటోమేటిక్గా చేంజ్ చేసుకుంటుంది. దాన్ని మనం కళ్ళించద్దు. ఇప్పుడు కళ్ళించి 60pలో ఉంది కదా, తీసుకెళ్ళి 30pలోకి వేసాను అనుకోండి, స్లో మోషన్ కట్ అయిపోతుంది. అంటే దాని కొడాకే చేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడు దాన్ని బ్రైట్నెస్ కొంచెం పెంచుకోవడం. S-Log 2లో పెట్టుకుంటే, సో S-Log 2 ఎందుకు వాడాలి, S-Log 3 ఎందుకు వాడాలి కొంచెం ప్రాపర్గా అర్థమైందా? ఒకవేళ ఇప్పుడు ఇక్కడ S-Log 2లో పెట్టుకుంటే కనుక ఫుటేజ్ మొత్తం అవుతుంది, ఇంకా బ్లాక్ అవుతుంది. S-Log 3 పెట్టుకున్నాను. అండ్ బ్లాక్ గామా లైట్గా నేరకుండా కొద్దిగా అప్ చేశాను, ఎందుకంటే లైటింగ్ సోర్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు బీటే వేసుకొని, మిడిల్ బీటే వేసుకొని +3. ఎందుకు +3 ఎందుకు చేశాను? బ్లాక్ గామా అంటే ఏంటి, చాలా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. అదే లైటింగ్ సోర్స్ ఎక్కువ ఉంటే S-Log 2 మనం కావాలనుకుంటే బ్లాక్ గామాలో -2 అలా పెట్టుకుంటే కొద్దిగా సెట్ అవుతుంది. ఇది మీరు చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. మీరు ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా 1 అవర్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి, తెలుస్తుంది. ఒకటే ఫ్లోలో తీసుకుంటా వెళ్ళడం కాదు. ఓకేనా? షూట్ చేద్దాం, ఎలా షూట్ చేయాలి ఏంటి, ఏ లెన్స్లో వాడుతున్నాం ఇప్పుడు. లెన్స్ ఏ లెన్స్ ఇది? 85-1.4. స్టార్టింగ్ 85 ఎందుకు తీసుకున్నాను? తను చూస్తున్నట్టుగా ఏదన్నా ఐ కాంటాక్ట్ ఇటువైపు లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, ఒకసారి చూసుకోవాలి. మీరు వచ్చేటప్పుడు జస్ట్ క్యాజువల్గా ఉండాలి, స్మైల్తో కొద్దిగా చూపించాలి. ఓకే, మీ ఐస్తో కూడా ఉండాలి. ఓకేనా? నాకు 200లో పెట్టుకున్నాను. 200లో పెట్టుకున్న తర్వాత 1.4 పెట్టుకున్నాను. ISO 160 నుంచి లాక్ అయిపోయింది. 160 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ నాకు బర్నింగ్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? మెయింటైన్, అది మీకు చూపిస్తుంది. 0 మెయింటైన్ చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రాపర్గా లైటింగ్ ఉందని. బ్లాక్, మిడ్స్, వైట్స్ ఈ 3 ఉంటాయి. ఇక్కడ మీకు ఎక్స్పోజర్ ఎక్కడ అయింది చెక్ చేసుకోవాలి. బట్ అవన్నీ చెక్ చేసుకుంటే కొద్దిగా కష్టం కాబట్టి మీరు ఫ్రేమ్ అంతా చూసుకోవాలి. వైట్ షార్ట్స్ ఒక 2-3 తీసుకున్నాను. గింబల్ ఆఫ్ చేసేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంక ఇవే ఆలోచించాలి, ఎలా షార్ట్స్ తీసుకోవాలి ఏంటి అనేది. అయితే బాగుంటుందో ఒకసారి చూసుకోవాలి. ఇటు నుంచి స్క్రీన్ కొంచెం బాగుంది, ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఎక్కువ లేదు. చూడండి, ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఎక్కువ లేదు. ఇటువైపు వచ్చేస్తే ఏమైంది, ఇదంతా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది, బర్నింగ్ ఎక్కువ వస్తుంది మనకి ఇక్కడ. ఆ బర్నింగ్ రెడీ, 1 2 3. నేను తీసుకుంది లాగ్లోనే కదా, మన కలర్స్ ఎలా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ షాట్ ఏంటి, ఒక షాట్ 85తో తీసుకున్నాను. ఇదంతా 85తో తీసుకొని, ఈ షాట్ ఓకే అన్నీ 85, ఈ షార్ట్స్ అన్నీ 85. అంటే క్లోజ్ షాట్ ఒకటి. ఈ షాట్ ఏంటి, ఏ లెన్స్ యూజ్ చేశాను, ఎందుకు? మొత్తం ఫ్రేమ్ ఇక్కడ అయిపోయింది కదా. ఈ షాట్ వన్స్ ఒక 5 minutes ఇక్కడ తీసుకున్నారంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేయాలి. ఇప్పుడు ప్రాపర్ కనిపిస్తుందా? ఇప్పుడు తీసేసేయండి. ఇప్పుడు చూడండి, స్టార్ట్ చేయండి, నేను వస్తాను కదా కొంచెం. ప్రాపర్ లైటింగ్ ఉండాలి. లైటింగ్ లేకపోతే ఏమవుతుంది, షాడోస్ మళ్ళీ ఎడిటింగ్లోకి వచ్చేసిన తర్వాత చాలా ప్రాబ్లం అయిపోతుంది. లైటింగ్ కొంచెం దూరంగా ఉండండి. నాకు బ్యాక్గ్రౌండ్ అదంతా అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, కొంచెం లో యాంగిల్ తీసుకుంటారు. కొంచెం బ్యాక్ వెళ్ళండి, మీరే కొద్దిగా బ్యాక్ వెళ్ళండి, ఆ ట్రీ దగ్గరికి వెళ్ళండి. కట్ ఇట్. వచ్చింది కదా ఫ్రేమింగ్, ఒకసారి చూసుకోండి. గామా అసిస్టెంట్స్ ఆన్ చేశాను కదా. ఓకే, ఒకవేళ ఈ ట్రీ తీసుకోకపోతే ఏమైంది, లుక్ ప్రాపర్గా రాదు. చూసారా? యా, ఇప్పుడు కొద్దిగా క్లోజ్ షాట్ తీసుకుంటాను నేను.
వీటిలోనే 5 స్టార్ రేటింగ్ కోసం సార్. రెడీ 1 కెమెరా వైపు చూడొద్దు, స్ట్రైట్గా చూడండి, ఇటువైపు చూడాలి. లైటింగ్ ఓకే. కొద్దిగా స్మైల్ ఉండాలి, స్మైల్ ఉండట్లేదు, సీరియస్గా వస్తున్నారు. చూసారా ఎందుకని ఇక్కడ ఎల్సీ యూజ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎలా ఉందో. అలా మీరు వీడియో ఇప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా తను కనబడట్లేదు అని చెప్పేసి అపేచర్ని అప్ చేస్తారు, అవునా? బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది? ఓకే, బ్యాక్గ్రౌండ్ని కూల్ చేసి అంటే ప్రాపర్ లైటింగ్ సెట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా లైట్ సోర్స్ యాడ్ చేసుకోండి బయట నుంచి, కెమెరాలో కాదు, ఇక్కడ ఎక్స్ట్రా లైట్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఎస్ గామా సినీ ఇక్కడ ఇవి కూడా చేంజ్ చేస్తే చేంజ్ అయిపోతూ ఉంటాయి. చూడండి రెక్సిజన్ ఏమైంది, కలర్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎస్ గామా ఇది కొంచెం బెటర్గా ఉంది, సినీ నాకు ప్రాపర్గా ఉంది. గామా 3 సినీ రెండు ఉంటాయి. ఇది సినీ పర్ఫెక్ట్. ఇది అంటే నేను యూస్ చేస్తున్నప్పుడు నాకు బెటర్ అనిపించింది. ఇందాక మీకు ఒక షార్ట్కి S-Log2 నుంచి S-Log3కి చేంజ్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి గామా అండ్ ఇట్లా చూసుకుంటూ హెయిర్ కొద్దిగా ఇలాగ. ఓకేనా? ఓకే డన్. ఒక్కసారి చూపిద్దాం. ఇది కూడా ఎలా ఉంది షార్ట్? 85తో సినిమాటిక్ లుక్ వస్తుంది. ఎంతమంది వాడతారు 85? వాడుతున్నారా? సినిమాటిక్ లుక్ బెటర్ వస్తుందా? లేకపోతే హ్యాండ్ మూమెంట్ తీసుకుంటాను, అలాగే ఉండండి. హ్యాండ్ మూమెంట్ తీసుకుంటాను, అలాగే ఉండండి. 1 2 3 ఒకసారి రండి. హ్యాండ్ మూమెంట్ ఎట్లా తీసుకున్నాను చూడండి. మేల్ అంటే 1 2 3 ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. బ్లాక్ షార్ట్స్ ఎక్కడో దగ్గర యూజ్ అవుతాయి మనకి. టూ 3 ఇది ఎక్కడన్నా యూజ్ చేయడానికి బాగుంటుంది. ఇది మార్నింగ్ ఎఫెక్ట్ తీసుకురావచ్చు, ఆఫ్టర్నూన్ ఎఫెక్ట్ లేదా నైట్ ఎఫెక్ట్ ఏదైనా చేంజ్ చేయొచ్చు ఇక్కడ. అదే టోటల్గా 1 డే ఎంత ఉండాలంటే ఒక 1,10,000 అలా తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేద్దాం, కట్ షార్ట్స్ కొన్ని కూర్చోబెట్టి కొన్ని కట్ షార్ట్స్ తీసుకొని వేసుకొని చేంజ్ చేపిస్తాం. ప్రతి డ్రెస్తో హై పిచ్లో ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్తాను నేను. అవి చాలా ఇంపార్టెంట్. అవి తీసుకోకపోతే హై పిచ్లో దగ్గర క్యాజువల్గా నడుచుకుంటూ వచ్చే షార్ట్స్ ఫ్లాట్గా అయిపోతుంది, వీడియో అంతా ఫ్లాట్గా అయిపోతుంది, సాంగ్ ఏమో హై పిచ్లోకి వెళ్తుంది. అక్కడ ఇవి చూసేవాళ్ళు ఇక్కడే ఆలోచించి తీసుకోవాలి, ఎందుకంటే మనం కెమెరా ప్లస్ ఎడిటర్స్ అలాగే ఆలోచించే తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్లాన్ చేద్దాం. అవునండి, మీరు ఆపోజిట్ రండి. ఆపోజిట్ ఉండి ఇట్లా నుంచున్నారు కదా, ఇలా నుంచొని రౌండ్ సైడ్ ఇట్లా తిరిగేసి ఒక్కసారి రన్ చేయండి. రన్ చేయాలి. రన్ చేయండి. లేదు పని చేద్దాం, అలా నార్మల్గా వాక్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు అతను అట్లా వెళ్తున్నప్పుడు మీరు ఇట్లా సైడ్కి వచ్చేసి, ఇప్పుడు ఎక్కువ ఏ లెన్సెస్ యూజ్ అవుతున్నాయి మార్నింగ్ నుంచి ఏవి చేస్తున్నాం మనం? ఇవి రెండే ఎక్కువ యూజ్ అయ్యేది. అన్ని లెన్సెస్ తీసుకోవద్దు, చాలామంది 70-100 లెన్సెస్ కూడా వాడేసేస్తారు. కిందకు ఉంది కాబట్టి బ్లర్ తీసుకోవడానికి కొంచెం బాగుంటుంది. ఎందుకు ఇక్కడ నుంచో పెట్టాను, అక్కడ నుంచో పెట్టచ్చు కదా. ఇక్కడ స్లోప్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇదంతా బ్లర్ అయిపోతుంది, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, వీళ్ళు హైలైట్ అవుతారు. వాటి గురించి నువ్వు ఏం చేస్తావంటే స్ప్రెడ్ చేయండి, మొత్తం అన్నీ ఒకేసారి ఇలా స్ప్రెడ్ చేయండి మీరు. ఓకేనా? 1 టేక్లు అయిపోవాలి. 2.8 మీరు కొంచెం క్రాస్గా కూర్చోండి. మీరు ఒకసారి నేను చూపిస్తాను. ఇలా కూర్చోండి. ఓకే, ఈజీగా ఉంటుంది. వాటిలో క్లోజ్ షాట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. వాటిలో ఆ స్టైల్లో ఒకసారి నేను ప్లాన్ చేశాను.
చెప్పండి, నేను తీసేంత వరకు చెప్పని మీరు అంటే నువ్వు చెప్పని మీరు అనండి చాలు. చెప్పాలి ఇంకా. రెడీ 1 2 3. 1 రౌండ్ అయిన తర్వాత మీరు చూడాలి. అరే ఇప్పుడు 1 2 3 చెప్తాను, చూసి స్మైల్ ఇవ్వండి. 1 2 3. కొద్ది స్మైల్ ఇవ్వండి. క్లోజ్. వెస్టర్న్ ట్రెడిషనల్ రెండు మిక్స్ చేసి కొన్ని సాంగ్స్ ఉంటాయి, అక్కడక్కడ చేసుకోవచ్చు. మనం ఆ లిబర్టీ తీసుకోవాలి, ఎక్కడ ఎలా చేసుకోవాలి ఏంటని లిబర్టీ తీసుకొని చేసుకోవాలి. ఇక్కడే ఇస్తే 100 ఫ్రేమ్స్ ఎక్కడ పడితే మనకు దొరుకుతూనే ఉన్నాయి. 85తో చాలా బాగా తీసుకోవచ్చు. మీకు ఇప్పటివరకు చూసింది ఒకటే స్టైల్లో చూశారు. ఇక్కడ నుంచున్నప్పుడు దీన్ని బ్లర్ చేసి అక్కడ ఐ ఫోకస్ పెట్టుకోండి. సూపర్ కనిపిస్తాడా లేదా? ఇలాగా మనకు అలవాటు అవ్వాలి, ఇక్కడి నుంచి అలవాటు చేసుకోండి. ఇంకా మీరు సినిమాటోగ్రఫర్ కావాలి అంటే ఇవన్నీ ఇంకా ప్రాక్టీస్ ఉండాలి ఎవ్రీడే. కరెక్ట్గా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక 60 to 70% సెట్ అయ్యి వెళ్తారు. ఇంకొక 3-4 months తర్వాత మీరు మళ్ళీ నన్ను కలిస్తే ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తూ నాకు కనబడతారు. మీరు ప్రతి బ్యాచ్ని ఇలాగని చూస్తున్నాను నేను. ఓకే, రెడీ 2 3. చేంజ్. కంటిన్యూ షార్ట్ తీసుకొని కట్ చేసుకోవాలి. అది కంటిన్యూ చేస్తున్నాను నేను. చేంజ్. హాయ్ చెప్పండి. 1 2 3. ఆగిపోయారండి. ఓకే. రెడీ 1 2 3. బాగున్నాయి సార్ ఇక్కడ. స్టడీ బ్లాక్. అందుకే చెప్పాలి ఇదే బాగుంది. బాగుంది. కరెక్ట్. ఇప్పుడు అక్కడ చేయండి. రెడీ 1 2 3. వన్ మోర్. 1 2 3. వైడ్ లెన్స్